జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, సెప్టెంబర్ 2025లో భూమి యొక్క తాజా పాక్షిక ఉపగ్రహంగా ఇటీవల నిర్ధారించబడిన గ్రహశకలం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి 2025 PN7. దేశీయ పశువులు మరియు గేదె జాతులను అభివృద్ధి చేయడానికి మరియు సంరక్షించడానికి పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ప్రారంభించిన మిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఈ క్రింది వాటిలో ఏ కారకాలు కటింగ్ అనే ప్రక్రియ ద్వారా వ్యాప్తి చెందుతాయి? ఆప్షన్ ఏ అల్లం, ఆప్షన్ బి అరటి, ఆప్షన్ సి చెరకు, ఆప్షన్ డి మామిడి. ఆన్సర్ ఆప్షన్ డి సి మరియు డి. చెరకు మరియు మామిడి కటింగ్ అనే ప్రక్రియ ద్వారా వ్యాప్తి చెందుతాయి. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ సిపిపిను ఏ మంత్రిత్వ శాఖ రూపొందించింది? వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ BIRC 2025 ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ BIRC 2025 అక్టోబర్ 30-31, 2025 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం కార్యక్రమం. రైతులు, ప్రపంచ కొనుగోలుదారులు మరియు వాటాదారులను ఒకచోట చేర్చుతుంది. రాబోయే 5 సంవత్సరాలలో వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత ఎగుమతులను రెట్టింపు చేయాలనే భారతదేశ దార్శనికతను వేగవంతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. బూట్ పాలిష్లో ఉపయోగించే కర్బన పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఎముక బొగ్గు. SNSPA కింద గిరిజన మహిళలకు ఏ వ్యాధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి సికిల్ సెల్ అనీమియా. చదరంగంలో బీహార్ తొలి మహిళా ఫిడే మాస్టర్ WFM ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ మరియం ఫాతిమా. ప్రపంచ స్థాయి బ్లూ బోర్డులను నిర్మించడానికి భారతదేశం ఏ అంతర్జాతీయ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ FAO. 5వ ప్రపంచ టేకు సమావేశం WTC 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. యుద్ధ అభ్యాస్ 2025 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య వార్షిక ద్వైపాక్షిక వ్యాయామం? ఆన్సర్ ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్. 3వ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సమ్మిట్ 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. ఇటీవల భారతదేశం 2026 ఫిబ్రవరి 19-20 తేదీలలో 3వ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సమ్మిట్ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమగ్ర అభివృద్ధి, స్థిరత్వం మరియు సమాన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 18న ఆవిష్కరించబడిన ఈ సమ్మిట్ లోగోలో అశోక చక్రం నాడీ నెట్వర్క్ నమూనాలతో ఉంటుంది. ఫ్రాన్స్లో 2025 AI యాక్షన్ సమ్మిట్ మరియు దక్షిణ కొరియాలో 2024లో జరిగిన సమ్మిట్ తర్వాత భారతదేశంలో ఈ సమ్మిట్ జరగనుంది. ప్రాజెక్ట్ విజయక్ అనేది ఏ సంస్థ యొక్క చొరవ? ఆన్సర్ ఆప్షన్ బి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO. దాల్మియా జాతికి కింది వాటిలో దేనితో సంబంధం ఉంది? కాఫీ, తేయాకు, ఎర్రచందనం, జీడిపప్పు. ఆన్సర్ ఆప్షన్ సి ఎర్రచందనం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII 2025 ప్రకారం
ఏ దేశం అగ్రస్థానాన్ని దక్కించుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII 2025 ప్రకారం స్విట్జర్లాండ్ వరుసగా 15వ సంవత్సరం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో ఇతర దేశాల స్థానాలు: 2వ స్థానం స్వీడన్, 3వ స్థానం యునైటెడ్ స్టేట్స్, 38వ స్థానంలో భారతదేశం ఉంది. WHO మొట్టమొదటి పాండమిక్ ఒప్పందాన్ని ఏ కార్యక్రమంలో స్వీకరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జెనీవా. ఈ క్రింది వానిలో ఏ ఇంధనాలు శ్రేష్టమైనవి? ఘన ఇంధనాలు, ద్రవ ఇంధనాలు, వాయు ఇంధనాలు, శిలాజ ఇంధనాలు. ఆన్సర్ ఆప్షన్ సి వాయు ఇంధనాలు. ఛత్తీస్గఢ్లోని ఏ జిల్లా ఇటీవల తన 75 గ్రామ పంచాయతీలను బాల్య వివాహ రహిత పంచాయతీలుగా ప్రకటించింది? ఛత్తీస్గఢ్లోని ఏ జిల్లా ఇటీవల తన 75 గ్రామ పంచాయతీలను బాల్య వివాహ రహిత పంచాయతీలుగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి సూరజ్పూర్. ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లా ఇటీవల తన 75 గ్రామ పంచాయతీలను బాల్య వివాహ రహిత పంచాయతీలుగా ప్రకటించింది. ఈ ప్రకటన సెప్టెంబర్ 17, 2025న జాతీయ పోషకాహార మాసం మరియు ఆరోగ్యకరమైన మహిళలు, సాధికారత పొందిన కుటుంబాలపై దృష్టి సారించిన ప్రచారం సందర్భంగా చేయబడింది. యువాన్వాంగ్ 5 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన అంతరిక్ష మరియు క్షిపణి ట్రాకింగ్ నౌక? ఆన్సర్ ఆప్షన్ సి చైనా. ఇటీవల T20I 100 వికెట్లు సాధించిన తొలి భారతీయుడు ఎవరు? T20I 100 వికెట్లు సాధించిన తొలి భారతీయుడు. ఆప్షన్ ఏ అర్షదీప్ సింగ్, ఆప్షన్ బి జస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ సి కుల్దీప్ యాదవ్, ఆప్షన్ డి అక్షర్ పటేల్. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.